నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. బారాస బజాపాలాది ఫెవికాల్ బంధం అంటే ఇక్కడ చూద్దాం. మరి అసలు ఇంతకు ఫెవికాల్ బంధం ఎక్కడుందో, ఎందుకు ఫెవికాల్ బంధం పెట్టాల్సి వచ్చింది, ఇంతకి ఇక్కడ ఫెవికాల్ బంధం ఏమేమి ఉందో చూద్దాం. అసలు ఫెవికాల్ అంటే ఏంటి, ఆ బంధం ఎట్లా ఉంటుందో గిడంగా మనం తెలుసుకుందాం. చాలా వరకు మనకు తెలియదు కదా. ఫెవికాల్ అనగానే విన్నాం కానీ ఫెవికాల్ బంధం అని అయితే ఎక్కడ వినలేదు కదా, కొత్తగా వినిపిస్తున్నట్టుంది. మాపై విషం చిమ్మడమే వారి పని అంట. ఎవరో మరి వారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పెంటెంట్. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ అంటే ఉచిత కరెంట్ ఎక్కడుంది అసలు? ఉచిత కరెంట్ చేస్తాం, ఇంకా సన్న బియ్యం ఇస్తాం, ఫ్రీ ఇంటింటికి గ్యాస్ ఇస్తాం, ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తాం అని చెప్పేసి ఇలాంటివైతే ఒప్పుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాంటిది ఇప్పటి వరకు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు 6 గ్యారంటీలే నెరవేర్చలేదు. ఇంకా ముందు చేస్తాడన్న నమ్మకం ఎలా కలగాలి సీఎం రేవంత్ రెడ్డి గారి నుండి? సో ఎక్కడ చూసుకున్నా ఉచిత కరెంట్ అంటే ఇంటింట ఎక్కడ చూసినా కరెంటు బిల్లే కాలుతుంది తప్ప ఉచిత కరెంట్ ఎక్కడుంది? సన్న బియ్యం అంటే సన్న బియ్యం ఎక్కడున్నాయి అసలు? ఎక్కడో కొన్ని చోట్ల ఇచ్చురు కావచ్చు. ఇప్పటి వరకు అంతా మొత్తం అయితే వచ్చేసినాయి సన్న బియ్యం, ఇంకా ఉచిత కరెంట్ వచ్చింది అని చెప్పేసి కొన్ని జిల్లాలలో పంపిణీ చేసి ఇప్పటి వరకు అన్ని జిల్లాలలో మేము రద్దు చేసేసామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇంకా చాలా వరకు అసలు ఉచిత కరెంట్ రాలేదు. ఈ యొక్క 6 గ్యారెంటీలు అనేది చెల్లలేదు, ఇంకా చెల్లినాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ ఇంకెక్కడ చెల్లలేదు. ఎక్కడో కొంతమంది ప్రజలకు అవి దొరకొచ్చు తప్ప ఇంకా కొన్ని జిల్లాలలోనే రావచ్చు తప్ప అన్ని జిల్లాలలో అయితే ఇవి విఫలం కాలేదు. ఇంకా బారాస భాజపాలది ఫెవికల్ బంధం. వారెన్ని విమర్శలు చేసినా రాబోయే రోజులలో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే మా ధైర్యం. నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే మీ ధైర్యం అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్నేళ్ళు అవుతుంది ఈ యొక్క ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ రూలింగ్ వచ్చేసి ఏవి అసలు మార్పులు ఎక్కడ కనిపిస్తున్నాయి? నెంబర్ 1 గా నిలుస్తుందని నమ్మకం ఎట్లా కలుగుతుంది? అన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ వద్ద గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. అంతకు ముందు కరీంనగర్ చొప్పదండి మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూళ్లతో పాటు 45 కోట్లతో ఏటీసీ భవన నిర్మాణం తదితర అభివృద్ధి పనుల శిల్పాలకాలను వేదిక పక్కన ఏర్పాటు చేయగా సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షత నిర్వహించిన సభ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులు సంపాదించారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, కానీ పేదలకు ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. 10 ఏళ్ల పనుల రూపంలో 20 లక్షల కోట్లు వచ్చిన ఇల్లు నిర్మించలేకపోయారు. కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. ఆయన సంపాదన ఆయన సంపాదించుకున్నాడు, ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఏ ఒక్క ఇంటింటికి జాబులు ఉన్నాయా? మరి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చాక ఇప్పుడు ఇంటింటికి జాబులు ఉన్నాయా? మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరిస్తారని మీరు ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి విధంగా ఇంటింటికి ఇస్తామని చెప్పేసి ప్రజలను గుడ్డలను చేసినారు. జనాలను ఎట్లా అంటే మొత్తం పిచ్చోళ్ళని చేసి చెప్పేసిరు. మాటలలో మూటలు కడుతూనే ఉంటారు. ఆ మూటలన్నీ మోసుకోయి మీ ఆస్తులు సంపాదించుకుంటురే తప్ప ఎక్కడ చూసినా ఏవి అసలు వాళ్ళ పేదల ప్రజల కన్నీటి గాదనే తప్ప ఎక్కడ చూసినా వాళ్ళ బాధలు తీరేలా లేవు. ఎటు చూసినా ఎన్ని రోజులకున్నా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇంటింటికి జాబ్ ఇస్తాము, ఫ్రీ కరెంట్ ఇస్తాము అని చెప్పడమే తప్ప చెప్పిన మాటలు అయితే ఎక్కడ నెరవేర్చడం లేదు. చూసారు కదా మీరే. ఇంటింటికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చాక మరి ఎలాంటి మార్పులు చేశారో చూద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి అసలు నిరుద్యోగుల బాధలు తీర్చలేకపోతున్నారు. ఉన్నటువంటి మా జాబుల క్యాలెండర్లు మాకు రిలీజ్ చేయలేకపోతున్నారు. అలాంటిది ఇంటింటికి జాబులు ఇస్తారన్న నమ్మకం ఎలా ఉంటది? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే, దొంగల రాజ్యం దొరల రాజ్యం అని మీరు తిట్టుకున్నదే తప్ప అక్కడ చేసేవి ఏం లేవు. ఎన్ని రోజులకున్నా మీరు సంపాదించుకున్నదే తప్ప అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు సంపాదించుకున్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఆయననే సంపాదించుకొని మూట కట్టేసుకున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చాక గిడంగా మరి విద్యార్థుల గిడంగా బాధ పెట్టడం జరిగింది. ఆ యూనివర్సిటీస్ కి ఇచ్చినటువంటి ప్లేసులు గిడంగా హైడ్రా అని చెప్పేసి కొన్ని రోజులు గొడవలు గిడంగా చేయడం జరిగింది. అలాంటి ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కడ చూసినా రోడ్ల పైన పడి కుప్పగూలేలా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఇంటిని వదిలేసుకొని వాళ్ళ
ఫ్యామిలీలంతా వదిలేసుకొని ఎన్నో ఏళ్ళ నుండి చదువుతున్నటువంటి నిరుద్యోగులంటే ఈ రోజు కన్నీటి గాథ పాలైపోయినారు. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. ఫస్ట్ నిరుద్యోగుల సైడ్ చూస్తే అలాంటిది మరి ఎలాంటి మార్పులు తీసుకొస్తారో మీరు చేస్తుంటే మేమే చూస్తాం. ఇంకా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో 25 లక్షల మందికి ఇచ్చిన ఇందిరమ్మల ఇల్లులే ఇప్పటికీ కనిపిస్తున్నాయి. పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ఇప్పుడు మళ్ళీ ఇల్లిస్తున్నాం. ఎక్కడిస్తురు ఇల్లులు? రైతుల కరెంటు కష్టాలు చూడలేక ఉచిత విద్యుత్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అది కాంగ్రెస్ పెంటెంట్. భాజపా ఒకే చోట కూడా గెలవలేదు. భాజపా తరపున మోదీ, అమిత్ షా ప్రచారానికి వచ్చిన ఒకే కార్పొరేషన్ మున్సిపాలిటీలోనూ ఆ పార్టీ గెలవదు. తెలంగాణకు భాజపా ఏమిచ్చిందని జాతీయ అధ్యక్షుడని మహబూబ్ నగర్ కి తీసుకువచ్చారు. మోదీ 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వలేదు. మెట్రో 2వ దశకు నిధులు ఇవ్వలేదు. మూసి ప్రక్షాళన మట్టెత్తలేదు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చారు. భాజపా తెలంగాణ ఇచ్చింది గాడిద గుడ్డు. భారత భాజపాల శరీరాలు వేరైనా తల మాత్రం ఒకటే. ఆవయాల దానం మాదిరిగా బారాస సీట్లు, ఓట్లు భాజపాలకు దానం చేస్తుంది. 1000 కోట్ల దోపిడీ చేసిన భాజపా సహకరిస్తుంది. భారత్కు కాళేశ్వరం ఏటీఎం అని మోదీ, అమిత్ షాలే ఉన్నారు. మేము కాళేశ్వరంపై అసెంబ్లీ చర్చించి సిబిఐ విచారణ జరపాలని కోరితే 6 నెలలైన అతిగతి లేదు. ఫార్ములా ఈ రేసు కేసులలో కేటీఆర్ ను, కాళేశ్వరం విషయంలో హరీష్ రావును ఎందుకు జైల్లో వేయడం లేదు? మీ మధ్య ఏ బంధం లేకుండా మున్సిపల్ ఎన్నికలలో వాళ్లను అరెస్ట్ చేయించాల్సిందే. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి బీజేపీకి, బీఆర్ఎస్ కి వాళ్ళిద్దరికి ఒకరి మద్దతు ఒకరు ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అనడం జరుగుతుంది. ఎవరు వచ్చినా అంతే ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. ఆ మధ్య కాలంలో కేసీఆర్ ఉన్నప్పటికీ కాళేశ్వరం అని చెప్పి ఎన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్ట్స్ అని చెప్పి అట్లా ఆగేసినారు. ఇప్పుడు చూసుకున్నటువంటి కాంగ్రెస్ వచ్చిన తర్వాత గిడంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఇల్లులే కనిపిస్తున్నాయి అని అంటున్నారు. ఇంకా మరి ఇల్లు లేని వాళ్ళు గిడంగా ఉన్నారు చాలా వరకు. మరి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎక్కడో కొన్ని చోట్ల ఇచ్చేసినారు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి. అట్లాంటి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మేము అన్ని చేస్తాం అని చెప్పేసి అని అంటుంది తప్ప పోయినటువంటి బీఆర్ఎస్ గురించి, ఆ యొక్క కేసీఆర్ గారు చేసినటువంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన చేశారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. అందులోనే మోదీ గారి గిడంగా ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎక్కడ చూసినా మీ యొక్క మతపరాలు గాని, మీ యొక్క రాజకీయాలకు సంబంధించిన గొడవలే గాని, ఒకరిపైన ఒకరు కేసులు వేసుకోవడం, ఒకరిని పట్టుకొచ్చి ఇంకొకరిని వదిలేయడం, ఇలాంటివే జరుగుతున్నాయి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? ఇంకా ఎప్పుడు మేలుకు వస్తుంది? ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? కొత్త స్కీమ్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్స్ భర్తీ చేస్తాం అని చెప్పేసి భర్తీ చేసినట్టే చేసి ఇలాంటి అడ్డంకులు చెప్తున్నారు. సో మీ పైన మీకు కక్షలు ఉంటే మీరంతా ఒకటే, దొంగలు ఒకటే. కాకపోతే కక్షలు ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది తప్ప అట్లా చెప్పడం తప్ప ఆ జాబ్ క్యాలెండర్లు భర్తీ చేయకుండా చేసినట్టే చేసి మళ్ళీ దాంట్లోను క్లోజ్ చేసేస్తూ ఇలాంటివి ఆటంకాలు వచ్చాయని చెప్పేసి చెప్పడం వల్ల ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడున్నటువంటి వారి నిరుద్యోగులే గాని, ఎక్కడా లేని వారికి ఇల్లులు ఇవ్వడమే గాని, ఉచిత కరెంటు 6 గ్యారెంటీలే గాని 6 గ్యారెంటీలు నెరవేరుస్తామని చెప్పేసి ఎప్పుడు చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇన్నేళ్ళు అవుతుంది. ఇంకా ఏం జరుగుతున్నాయి? కొన్ని చోట్లనే జరిగినవన్నీ గిడంగా పట్టించుకోవాలి. ఎటు చూసినా చెప్పడమే కాదు, చేసి చూపెట్టాలి. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. చూస్తూనే ఉండండి టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.